చేసుకోండి ఒకసారి. ఇది స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు. మాట్లాడదమ్మా. స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం చూపెడతామని చెప్పాం కదా. ఇక్కడ ఈ ఆకు కనపడుతుందా అందరికి? ఇదిగోండి పుష్పం కనపడుతుందా? కనపడుతుందా? ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఇక్కడ పుష్పం చూడండి, కనపడుతుందా? ఒకసారి అందరూ కూడా చూడండి. మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు స్వామివారు. ఇదిగోండి ఇలా నఖశిఖ పర్యంతం కూడా కనబడిందా అమ్మా? ఇదిగోండి మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. అలాగే స్వామికి నాభిలో గుణపం పొడి తగిలిన ప్రదేశం. పంతులు గారు ఇందాక చెప్పారా? ఏం చెప్పారు? గుణపం తగిలిందని చెప్పారుగా. ఆ దెబ్బ తగిలిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం. ఇదిగోండి ఇది కనబడిందా అమ్మ అందరికి? ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని